సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు ఏపీ ఎన్జీఓలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, చెప్పండి, సీమాంధ్ర నుంచి ఉద్యోగులు చాలా మంది కూడా ఈ ఏపీ ఎన్జీఓల సభకు తరలి వస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ వద్ద సిచ్యువేషన్ ఏంటి? అలాగే తెలంగాణ బంద్ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సుజిత, సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీ ఎన్జీఓస్ ఏర్పాటు చేసిన సమైక్య సభకు అన్నమాట. ఇక్కడ సీమాంధ్ర జిల్లాల నుంచి మొత్తంగా కూడా 13 జిల్లాల నుంచి కూడా ఎన్జీఓస్ అందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. అయితే రాత్రి మొత్తం అంతా కూడా చూసుకునేటప్పటికీ రాత్రి వరకు కూడా చాలా మంది కూడా బస్సుల మీద కూడా వాళ్ళందరూ కూడా హైదరాబాద్కి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. అయితే మరికొంతమంది కూడా ప్రత్యేక ట్రైన్స్ లో, అదేవిధంగా ఇక్కడ ఏవైతే రెగ్యులర్ ట్రైన్స్ ఉన్నాయో ఈ రెగ్యులర్ ట్రైన్స్ లో కూడా ఇప్పుడు చాలా మంది కూడా రావడం జరుగుతుంది. మొత్తంగా ఇప్పుడు చూసుకునేటప్పటికి ఉదయాన్న వచ్చిన గోదావరి ట్రైన్స్ లో కూడా చాలా మంది సమైక్యవాదులందరూ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. చేరుకుని ఇక్కడ నుంచి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎల్బీ స్టేడియం చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఇంకా మరికొద్ది సేపట్లో రాబోతున్న విశాఖ, అదేవిధంగా గరీబ్ రథ్ ట్రైన్స్ కూడా మరికొంతమంది సమైక్యవాదులందరూ కూడా ఇక్కడ రాబోతున్నారని చెప్పేసి సమాచారం అయితే మనకి స్పష్టంగా ఉంది. అదేవిధంగా ఎవరైతే సీమాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఎన్జీఓస్ ఎవరైతే ఉన్నారో ఈ ఎన్జీఓస్ అందరూ కూడా ఈ సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు రావడానికి అన్నమాట ప్రత్యేక ట్రైన్ కూడా ఒకటి ఏర్పాటు చేశారని చెప్పేసి ఒక ఎన్జీఓస్ అందరూ కూడా రావడానికి అయితే ఒక ప్రత్యేక ట్రైన్స్ కూడా ఏర్పాటు చేసి ఈ ట్రైన్ లో కూడా వీళ్ళందరూ కూడా ఈ సభకు చేరుకోవడానికి అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే మొత్తం కూడా సమైక్యవాదులు ఎవరైతే చేరుకుంటున్నారో ఈ సమైక్యవాదులు చేరుకుంటున్న నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయినా జరిగే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు ముందుగానే గుర్తించి వారి ఇప్పటికే రైల్వే స్టేషన్ చుట్టుపక్కల మొత్తం కూడా రైల్వే స్టేషన్ పరిధిలో మొత్తంగా కూడా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. చేసిన పరిసరాల్లో మొత్తం మోహరించడం జరిగింది. అదేవిధంగా మామూలుగా జనరల్ గా అంటే బయటకు వచ్చేటప్పుడు కూడా బయట నుంచి లోపలికి వచ్చే ప్రయాణికులు, అదేవిధంగా లోపల నుంచి బయటకు వచ్చే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అదే ఎవరైనా ఆందోళనకారులు ఉంటే వీళ్ళందరినీ కూడా ముందుగానే అంటే రైల్వే స్టేషన్ బయట అడ్డుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే పోలీసులకు వచ్చిన సమాచారం ప్రకారం ఎవరైతే సమైక్యవాదులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటారో ఈ చేరుకున్న సమైక్యవాదులు రైల్వే స్టేషన్ లోనే అడ్డుకుంటామంటూ పోలీసులకు అయితే ఒక స్పష్టమైన ఒక సమాచారం అయితే రావడం జరిగింది. ఈ సమాచారంతోనే మొత్తం అందరూ కూడా పోలీసులు కూడా ఎలర్ట్ అయ్యి ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొత్తంగా కూడా మెటల్ డిటెక్టర్ కూడా ఏర్పాటు చేయడం మనం అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. అదేవిధంగా సెక్యూరిటీని కూడా ఇంతకు ముందున్న సెక్యూరిటీ కంటే మరింత 2 అంతులు సెక్యూరిటీని కూడా పెంచడం జరిగింది. ఎవరైనా సరే అంటే తెలంగాణ వాదులు ఎవరైనా సరే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే వాళ్ళని కూడా వెంటనే అక్కడి నుంచి అరెస్ట్ చేసి బయటికి పంపించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ ఖైరతం ఇక్కడ మొత్తం గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ తో పాటు విశాఖ ఎక్స్ప్రెస్ మరికొన్ని ట్రైన్స్ లో కూడా మరికొద్ది క్షేపట్లో వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులందరూ కూడా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు చూసుకునేటప్పటికి గోదావరి ఎక్స్ప్రెస్ లో మాత్రం దాదాపుగా 50 మంది వరకు కూడా సమైక్యవాదులు చేరుకోవడం జరిగింది. ఈ సమైక్యవాదులందరూ కూడా ఎన్జీఓస్ సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు చేరుకుని సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో మధ్యాహ్నం 2 గంటల నుంచి జరగబోతున్న ఈ సభలో పాల్గొంటారు. అయితే ఇప్పటి వరకు చేరుకున్న వాళ్ళే కాకుండా కొద్దిసేపట్లో చాలా మంది కూడా సమైక్యవాదులందరూ కూడా చేరుకునే అవకాశం ఉంది కనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులందరూ కూడా పరిధితమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా తెలంగాణ వాదులు కూడా అడ్డుకుంటారేమని వచ్చే సమాచారం ప్రకారం కూడా దాన్ని కూడా అడ్డుకునేందుకైతే పోలీసులు తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా చూసుకునేటప్పటికీ ఈ రోజు పిలుపునిచ్చే టీజేఏసీ అయితే హైదరాబాద్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ వైపు నుంచి కూడా ఏమైనా సరే అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పే నేపథ్యంలో కూడా పోలీసులు ఆలోచించి అదేవిధంగా సికింద్రాబాద్ మొత్తంగా కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనాలి అని చెప్పేసి ఒక టీజేఏసీ ఇచ్చిన రాజు, తెలంగాణ బంద్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అలాగే సభకు చేరుకునే దానికి ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా? అలాగే వారికి ఎటువంటి భద్రతను కూడా కల్పిస్తున్నారు? ఎందుకంటే రాత్రి బస్సులో వచ్చేటప్పుడు కూడా ఏపీ ఎన్జీఓల మీద దాడి జరిగినట్లు తెలుస్తుంది. సో వీళ్ళని ఇక్కడి నుంచి సభకు ఏ రకంగా పంపిస్తున్నారు? అంటే రాత్రి సీమాంధ్ర జిల్లాల నుంచి ఎవరైతే వస్తున్నారో సమైక్యవాదులు వీళ్ళందరూ కూడా చాలా అంటే దాదాపుగా 4 నుంచి 5 బస్సుల మీద కూడా అంటే దాడులు జరిగినట్లు కూడా మనకు సమాచారం ఉంది. అదేవిధంగా అక్కడి నుంచి ఖమ్మం నుంచి వస్తున్న ఒక ట్రైన్స్ లో కూడా విశాఖ ఎక్స్ప్రెస్ ను కూడా తెలంగాణ వాదులు కొద్దిసేపు అడ్డుకుని అక్కడ కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటే అయితే పోలీసులందరూ కూడా సకాలంలో స్పందించడంతో ఇక్కడ విశాఖ ఎక్స్ప్రెస్ ను కూడా తిరిగి అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. అయితే ట్రైన్స్ ను అడ్డుకుంటున్న చాలా మంది కూడా ఇప్పటి వరకు చూసుకుంటే ఖమ్మంతో పాటు మరికొద్ది చోట్ల కూడా సీమాంధ్రం నుంచి వస్తున్న ట్రైన్స్ అయితే అడ్డుకునేందుకు అయితే తెలంగాణ వాదులందరూ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని ఏ విధంగా కట్టడి చేయాలనే ఉద్దేశంతో పోలీసులు కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా
సికింద్రాబాద్ కి ఎవరైతే ఎన్జీఓస్ చేరుకుంటున్నారో ఈ చేరుకున్న ఎన్జీఓస్ అందరినీ కూడా ప్రత్యేకంగా అంటే ఇక్కడ నుంచి వాళ్ళు కూడా ఈ ఎన్జీఓస్ కూడా ఏపీ ఎన్జీఓస్ కూడా చైర్మన్ అశోక్ బాబు కూడా ఇక్కడ నుంచి కూడా మనకి ఒక ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ ఎన్జీఓస్ భవన్ వరకు కూడా సికింద్రాబాద్ నుంచి ఎన్జీఓస్ భవన్ వరకు ప్రత్యేక బస్సులు కూడా ఉన్నాయి. ఈ బస్సుల్లో ఎన్జీఓస్ భవన్ చేరుకున్న అనంతరం 2 గంటల సమయంలో అదే బస్సుల్లో మళ్ళీ వీళ్ళందరూ కూడా ఎల్బీ స్టేడియం చేరుకుని ఎల్బీ స్టేడియంలో జరగబోతున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు అయితే హాజరు కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ రాజు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఏపీ ఎన్జీఓలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. నగరానికి చేరిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రంగారెడ్డి జిల్లా పోలీసు ఎస్కార్ట్ తోటి సిటీ లోపలకు పంపిస్తున్నారు. అర్ధరాత్రి సీమాంధ్ర ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సులపై రాళ్ల దాడులు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల మీదుగా ఎన్జీఓల వాహనాలకు ఎస్కార్ట్ ఇచ్చి సురక్షితంగా తరలిస్తున్నారు. ఇక ఒకేసారి 70కి పైగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ముమ్మర తనిఖీలు చేయడంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండాల్సి వచ్చింది. తెల్లవారుజాము నుంచి సీమాంధ్ర నుంచి పెద్ద ఎత్తున వాహనాలు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో పోలీసులు అణువణువు తనిఖీ చేశాకే లోనికి అనుమతినిస్తున్నారు.